నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం సోమజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులందరూ కలిసి ప్రెస్ మీట్ రౌండ్ టేబుల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పృథ్వీరాజ్ అన్న గారు మనతో పాటు ఉన్నారు. సార్, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. నిరుద్యోగులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు అన్న? గత 10 ఏళ్ళు ఆల్రెడీ కొట్లాడిర్రు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ ఏజ్ బార్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లాంటి భరోసా ఇస్తారు వాళ్ళకు? నేను ఇచ్చేది కాదు, కాంగ్రెస్ ఇచ్చిన భరోసా గురించి మేము కొట్లాడుతున్నాం, ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం, నౌకర్లు లేవు తెలంగాణలో అని చెప్పని. ఇగో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సిని ఇస్తామని చెప్పని ఇగో వాళ్ళు ఇచ్చింది. ఇది ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇక్కడికి వచ్చి స్టేడియంలో అనౌన్స్ చేసింది. తను అనౌన్స్ చేసింది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తర్వాత సోనియా గాంధీ చేతుల మీద కూడా రిలీజ్ చేసిండ్రు, రాహుల్ గాంధీ చేతుల మీద కూడా రిలీజ్ చేసిండ్రు. వాళ్ళు అన్నటువంటి ప్రామిసెస్ గురించే ఇప్పుడు ఈ సమావేశం కూడా పెట్టింది. ఏంటంటే ఇగో మా నాయకు మొత్తం సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఇగో శివ ఉన్నాడు ఇక్కడ సభాధ్యక్షత వహించిండు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ కూర్చొని 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ రాగానే వెంటనే మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ఇచ్చేసేస్తాం అని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా అవన్నీ పెట్టారు. అవన్నీ ఇస్తలేరనే ఉద్దేశంతో వీళ్ళను వాళ్ళకు సోయికి తెస్తందుకు మీరందరూ మర్చిపోయినారు. ఎంతసేపు మీ పదవులు, మీ పార్టీల పదవులు, మీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇటువంటి చుట్టూ మీ ఎంపీ సీట్లు కావచ్చు, రాజ్యసభ మెంబర్లు కావచ్చు, మీ ఎమ్మెల్సీ సీట్లు కావచ్చు, వాటి చుట్టూ తిరుగుతున్నారు. కానీ జర సోయికి రాండ్రి. మీరు ప్రజల తరఫున మీరే చెప్పిండ్రు. ఇంకోటి ప్రజల దగ్గర కూడా పాతాళంలోకి పోయినటువంటి మీ పరువును ఇగో నిరుద్యోగ యువకులు మొత్తం కాళ్ళ గజ్జలు కట్టుకొని పోయి ఊరూర్లో తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి జనాలు పెన్షన్లు వస్తున్నాయి అన్నా కానీ మా ఉద్యోగాలు వస్తే మీకు పెన్షన్ ఏంది, మా జీతంలోకి వెళ్ళి మేము ఇంత బువ్వ పెడతాము, మా ఉద్యోగాలు రాకుండా చేసిండు దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పని వీళ్ళందరూ పోయి దండం పెట్టి మరి కాంగ్రెస్ నువ్వు ఎట్లా నమ్ముతావు అంటే ఇక్కడ ఉన్నోళ్ళు నమ్ముడు కాదు, ఇవన్నీ పాసిపోయిన పుచ్చిపోయిన ముఖాలు ఇవన్నీ. ఇక్కడ ఉన్నోళ్ళ కాంగ్రెస్ లీడర్లు అంతా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి మా నాయన చచ్చిపోయిండు దేశం గురించి, మా తాత చచ్చిపోయిండు దేశం గురించి, లేకపోతే మా సోనియా గాంధీ గారు వచ్చి నా దేశం గురించి భర్త చచ్చిపోయిండు అంటే అయ్యో పాపం త్యాగం చేసిన కుటుంబం కదా, మనకు అన్యాయం చేయరు, మోసం చేయరు అని చెప్పి నమ్మిండ్రు. వీళ్ళంతా నమ్మి నాన్న పోస్తే పచ్చి బుర్రలు అయినాయి అన్నట్టు ఇవాళ వీళ్ళు మీరు చెప్పినాయి, మీరు అసెంబ్లీలో కూర్చొని ప్రామిస్ చేసిన అప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి సిఎల్పి లీడర్లు కావచ్చు, వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి అడుగుతూ ఉన్నారు. ఇలా మీరు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఒక్కొక్క యువకునికి అలా 24,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది, ఇచ్చిండ్రా? వాళ్ళు చెప్పిండ్రు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో కూర్చొని సిగ్గు లేకుండా మేమెందుకు అన్నామని చెప్పని మాట్లాడుతున్నారు. దొంగ మాటలు, లంగ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఈ ఉద్యోగాలు ఏవైతే రావాలో తెలంగాణ 2,70,000 ఉద్యోగాలు దాదాపుగా అవన్నీ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పని నెత్తి నోరు మొత్తుకొని అడుగుతుంటే కనీసం వాళ్ళని పిలువరా, పిలిచి మాట్లాడరా? ఇళ్ళకి వచ్చి కొట్లాడుతారు. ఇంతమంది మేము ఇయ్యాల మాట్లాడుతున్నాం, కానీ వీళ్ళు దాదాపు నెలల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగినరు, అందరు ఎమ్మెల్యేల ఇళ్ళకి పోయినరు. వీళ్ళు తిరిగితే ఎమ్మెల్యేల మంత్రులైన వాళ్ళు ఇళ్ళకి కూడా పోయినరు, వాళ్ళతో కలిసిండ్రు, మాట్లాడినరు, వాళ్ళందరికీ దండం పెట్టిరు. సార్ మేము ఇంతగానం చెప్పని మేము నౌకర్ల గురించే కదా, మేము చదువులను వదులుకొని పోయి బస్సులలో పోయి ప్రచారం చేసి తిరిగిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మా సొంటోళ్ళు మాట్లాడకపోతే ఎట్లా చెప్పు? సో అందుకనే మేము బరాబర్ మేము ఇప్పటి నుంచి కాదు కదా, ఏళ్ళ నుంచి మేము వీళ్ళ తరఫుకెళ్ళి ఉన్నాం. ఈ నిరుద్యోగుల తరఫుకెళ్ళి తెలంగాణలో నిరుద్యోగం అనేది పెద్ద సమస్య, ఇలా కొత్తగా వచ్చింది కాదు. నాన్ ముల్కీ ఉద్యమం కాడికెళ్ళి మొదలు పెడితే ఆంధ్రాకు తెలంగాణకు వచ్చినటువంటి పంచాయతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఎక్కువ చదువుకున్న రేటు ఉన్నటువంటి పర్సంటేజ్ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటారని అప్పటి నుంచి మొదలైంది కదా. జీవో 36 కావచ్చు, జీవో 610 కావచ్చు, 369 మంది చచ్చిపోయింది యువకులు, విద్యార్థులు. అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఇక్కడ మన సెల్ఫ్ రూల్ ఉంటే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పే కదా. కానీ మరి ప్రజాపాలన మేము అనుకున్నట్టు క్యాలెండర్ కూడా విడుదల చేసిన, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇది పచ్చి అబద్ధం. నిజమా? ఇది ఉన్నారు కదా ఇక్కడ, మేము చేసినాం ఇక్కడ ఒక ప్రజెంటేషన్ చేసుకుంటూ చెప్పిన పచ్చి అబద్ధం, పచ్చి మోసం. అబద్ధాలు చెప్తే నిన్నెవడు నమ్మడు రేవంత్ రెడ్డి. అబద్ధాలు చెప్పకు, నువ్వు బంద్ చేయి, అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి, ఉన్నట్టు నిజం మాట్లాడు. ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రి లెక్కనే ప్రెస్ వాళ్ళను నీకు ఎరకనా, నేను ఇచ్చేసేసినా కదా, ఎప్పుడో వచ్చేసేసి ఇంకొక వచ్చిన అడుగు, ఇట్లా నువ్వు మొత్తం బొర్లిచ్చి మత్పరిచి మాయ చేస్తా అంటే మాత్రం జనం పిచ్చోళ్ళు కాదు, ఎవడు ఎడ్డోళ్ళు ఎవడు లేడు ఇక్కడ. నువ్వు ప్రకటించినా అని చెప్పుడే పెద్ద మోసం. ఇప్పుడు నువ్వు చెప్పినే చేయమంటున్నావు కదా నాయన, నిన్ను అడిగేటి ఇవి కదా. సో అన్ని అబద్ధాలు చెప్పి జాబ్ క్యాలెండర్ లేదు, మన్ను లేదు, ఏం లేదు. 2 లక్షల ఉద్యోగాలు రాగానే సంవత్సరం లోపల ఫిలప్ చేస్తా అన్నారు. ఏవి? మేము 2,70,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మొత్తుకొని డిపార్ట్మెంటల్ వైజ్గా మొత్తం తీసి ఏ డిపార్ట్మెంట్లో నిన్ను వేకెన్సీస్ ఉన్నాయని మొత్తం చూపించినాం. దాని గురించి చర్చ లేదు, ఎక్కడ ఏం మాట్లాడతలేరు. ఇది మోసం చేసే మాటలు, అబద్ధాల మాటలు. నువ్వు అబద్ధాలు ఆడి వాళ్ళని కూడా అబద్ధాల కూరలను చేసే కాడి తీసుకోబోతున్నావు. నీ నేషనల్ లీడర్లు సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇది వాళ్ళకు కూడా తగులుతుంది ఇసేగా అని చెప్పి చెప్పదలుచుకున్నాం.
కానీ మేము యువతను ఆదుకుంటాం కాబట్టి అటు బల్మూరికి ఎమ్మెల్సీ ఇచ్చినాం, యువత మా దృష్టిలో ఉర్రు, వాళ్ళని ఆదుకుంటాం ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి అంటారు. బల్మూరి వెంకట్ భార్య పిల్లలు, బర్మూరి వెంకట్ ఇంటి చుట్టూ ఉన్నోళ్ళు కావచ్చు, బర్మూరి వెంకట్ ఎంబడి తిరిగేటోళ్ళంతా సోపతోళ్ళంతా సంతోషంగా ఉంటే తెలంగాణ యువతరం అంతా కాపాడినట్ట. ఆయన ఒక్కనో ఇంకొక ఇద్దరు ముగ్గురునో వాళ్ళ వీళ్ళను మా కోదండరామ్కి ఇస్తే మొత్తం యువకులు విద్యార్థులు అందరూ ఖుషి అవుతారా? వాళ్ళు ఎందుకు అసలు బర్మూరి వెంకట్ అంటే ఏంటిది? ఈ నిరుద్యోగుల తరఫుకి ఆయన చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఆయన తరఫు తిరిగి కాబట్టి ఆయనకు ఒక పేరు వచ్చింది అంతనే. దాన్ని వాడుకొని ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు ఆడపోయి కూర్చొని ఎమ్మెల్సీ పదవి పట్టుకొని కూర్చొని దాన్ని నక్కుంటా కూర్చుంటే అయిపోతుందా? వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ బతుకులు రోడ్ల మీద పడ్డాయి కదా. ఆయన వ్యక్తిగతంగా నేను కించపరచాలను వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేస్తాను గురు కాదు. నువ్వు ఎవరి ప్రాతినిధ్యం వహించటందుకు కానీ పోయి కూర్చున్నావు, నువ్వు ఎట్లా అసలు ఆ స్థాయి దాకా పోయినావు ఎందుకు అని అంటే నువ్వు ఈ మూమెంట్స్లోకి వెళ్ళి వీళ్ళు నిన్ను దగ్గరకు అక్కున చేసుకున్నారు కాబట్టి నేను నమ్మిండ్రు. అట్లనే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వు వీళ్ళ తరఫు ఉండాల్సిందే అవసరం ఉంది కదా. సో వీళ్ళ తరఫు లేకుంటే చరిత్ర క్షమించేది అంతే, ఆయన గాడికే అయిపోతాడు. ఆయనకు ఉన్నటువంటి పరువు పాతాళంలోకి పోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి పరువు లేనేలేదు కనుక వీళ్ళందరూ వీళ్ళ పేరు చెప్పి చెడు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలు ఉన్నారు అంత జనాలు కనుక వీళ్ళకి ఎవరైనా నిజంగా వీళ్ళ సమస్యల గురించి మాట్లాడినోడే రేపు పొద్దుగాల ఎవరైనా జనం లోపల ఉంటారు. అటువంటి వాళ్ళతో పెద్ద ఒరిగేది ఏం లేదు. వీళ్ళకి ఒక నలుగురు ఎదిగిచ్చి ఓని రాజ్యసభ చేసి ఓని ఎమ్మెల్సీ చేసి ఓని ఇంకెవరినో యువకుని మంత్రిని చేస్తే సమస్యలు పరిష్కరింపబడాయి. తెలంగాణలో ఆత్మహత్యలు ఆగాలి, తెలంగాణలో ఆకలి సావులు ఆగాలి. తెలంగాణలో ఉన్నటువంటి 2,70,000 ఉద్యోగాలు మొత్తం ఫిలప్ అయిన నాడే తెలంగాణ విద్యార్థి యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు చక్కగా సల్లంగా వాళ్ళ ఇండ్లు సంతోషంగా ఉంటాయి. కొంతమంది రాజకీయ పదవులకు వాళ్ళు వస్తే నిరుద్యోగుల సమస్యలు తీరినట్టు కాదు. ఇది నిరుద్యోగం అని చెప్పేసి రాజకీయం చేస్తారు తప్ప మేము నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం చేస్తలేం. అటు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కంప్లీట్ చేసినాం, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎగ్జామ్లు కూడా నిర్వహించబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వీళ్ళ నిరుద్యోగం చెప్పి మేము ఎమ్మెల్సీల గురించి కొట్లాడుతున్నావా, ఎమ్మెల్యే సీట్ల గురించి కొట్లాడుతున్నావా, ఎంపీల సీట్ల గురించి కొట్లాడుతున్నావా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి స్థానం గురించి కొట్లాడుతున్నావా? నువ్వు ప్రామిస్ చేసి, నువ్వు మేనిఫెస్టోలో పెట్టి, నువ్వు మాటిచ్చి, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు దొంగ మాటలు చెప్తున్నావు, మీరు లంగ మాటలు చెప్తుండ్రు. మీరు చేయకూడని మాట్లాడితే రాజకీయం అవుతుంది. అది మా బతుకుల గురించి, నిరుద్యోగ యువకుల బతుకుల గురించి వాళ్ళ తరఫుకెళ్ళి మాట్లాడితే రాజకీయాలు అవుతాయా? వాళ్ళు నువ్వు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అయినా మేము పొద్దున్న లేస్తే తిండి తిప్పలు లేక కష్టపడి చదువుతున్నాము. ఏళ్ళ నుంచి మా చదువు గత ప్రభుత్వం కూడా ఇయ్యలేదు. సంవత్సరాలు దాటిపోయింది. నిన్ను నమ్మినాము అని చెప్పి ఆ ఉద్యోగాల గురించి మాట్లాడితే రాజకీయం అవుతుంది. ఇది ఉట్టి ఫాల్తూ మాటలు మాట్లాడేది బంద్ చేసుకోవాలి. ఫస్ట్ అసలు సమస్యని ఎక్కడ సమస్య ఉన్నదో దానికి నువ్వు రోగం ఎక్కడో దానికి మందు పెట్టక గది ఇప్పుడే మాట్లాడుతున్నాడు 6 నెలలు కాలే ఇంకా అరే నువ్వే చెప్పినావు కదా ఆయన 100 రోజులని. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే తర్వాత ఎవరిని అడగాలి? నువ్వే అన్నావు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. మరి ఎవరిని అడుగుతారు? దీని రాజకీయం అవుతుందా? అంటే ఉన్న సమస్యలు మాట్లాడితే రాజకీయం. అంటే నీకు నచ్చంది ఏది మాట్లాడితే, మీకు నచ్చకుండా ఏది మాట్లాడితే ముంగడో రాజకీయం చేస్తున్నట్టేనా? ఓకే, నీ ఉద్దేశంలో రాజకీయం అంటే రాజకీయమే అనుకో. కానీ ఇప్పుడు శివమైన ఎమ్మెల్యే గురించి ఆయన కొట్లాడిండా, సభాధ్యక్షత వహించిండు, మాట్లాడుతున్నాడు. మా నాయకు కూడా మొత్తం సౌత్ తెలంగాణ మొత్తం బస్సుకు ఇన్ఛార్జ్ అయిపోయిండు. తన రాజకీయం చేసిండా? అప్పుడు ఓట్లేసి రాజకీయం పాపం నిన్ను గద్దెలెక్కిస్తుంది రాజకీయం చేసిండు. ఇప్పుడు తన హక్కు గురించి మాట్లాడుతున్నాడు, తన కడుపు గురించి మాట్లాడుతున్నాడు, తన పుట్ట గురించి మాట్లాడుతున్నాడు. తనకు రావాల్సినటువంటి అర్హత ఉండి, కోరిక ఉండి అవకాశం ఇస్తలేరు కదా ఉద్యోగాలు. వీళ్ళకి అర్హతలు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఉన్నది, నౌకరు చేయాలనే కోరిక ఉంది, కష్టపడే తత్వం ఉంది. కానీ మీరు అవకాశం ఇస్తలేరు. ఎందుకంటే మీరు ఉద్యోగాలు డిక్లేర్ చేస్తలేరు కాబట్టి. వాళ్ళు మీరు చెప్పిన మాటల ప్రకారంగానే ఉద్యోగాలు పెంచమంటున్నారు. మీ మాటలు ఒకసారి సోయి ఉంటే మీరు గతంలో ఏమేమి మాట్లాడారు అన్ని తీసుకొని మీ ఇళ్ళలో మీ పిల్లలతో చూపించుకొని మీరు దయచేసి మీ ఇళ్ళలో కూడా వీళ్ళకు సోయి తప్పితే వాళ్ళంతా ముందు ఏమేమి స్టేట్మెంట్ ఇచ్చారో జర చూపిరమ్మా. వీళ్ళకు సోయికి వస్తారేమో తెలియదు మాకు, కానీ వీళ్ళు కేవలం రాజకీయాలు చేసేందుకే పనికి వస్తారు. కానీ హక్కుల గురించి మాట్లాడటంలో రాజకీయాలను మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం, ఇది ఎక్కడ అన్యాయం? కానీ ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రజలు అన్ని నోట్ చేసుకుంటుంటారు. ఖాతాల మొత్తం లెక్కలు మొత్తం జమ అయితే ఎక్కడెక్కడ ఏమేమి ఎప్పుడెప్పుడు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళంటూ రాజకీయం అని చెప్పి అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు 100 రోజుల లోపల మొత్తం ఇస్తామని చెప్పి 25,000 రూపాయలు నాకు చూపి ఒక 4 కుటుంబాలు చూపితే రేపొద్దుగాటకెళ్ళి మాట్లాడ నేను. ఏ 4 కుటుంబాలకు మీరు ఏ ప్రభుత్వం చెక్ ఇచ్చింది చెప్పండి? ఏ అమరుల కుటుంబాలకు ఇచ్చారు చెప్పండి మీరు పెన్షన్? ఏ ఉద్యమకారులకు ఇచ్చింది చెప్పండి? 4,000 రూపాయలు మీరు మా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు కదా, 4,000 రూపాయలు ఇక్కడ ఉన్నది 4,000 రూపాయలు రాగానే నౌకర్లు ఇయ్యనని రోజులు ఇస్తున్నారు కదా. చెప్పండి, 4 పేర్లు చెప్పండి, ఎవరి అకౌంట్లో పడ్డాయో చెప్పండి. నిరుద్యోగులు మేము మాట్లాడడం, ఇది మాట్లాడితే రాజకీయమా? సోయికి తెచ్చుకోండి, మీరు తలకాయ పెట్టుకొని ఆలోచన చేయండి. నెత్తి నాలుకకు సంబంధం లేకుండా మాట్లాడకండి. మీ అసొంటోళ్ళను ఈరోజు ప్రధానమైన డిమాండ్ లేదన్న. ప్రధానమైన డిమాండ్లు 1:100, తర్వాత వాళ్ళు పెంచుతున్నటువంటి డిఎస్సి పోస్టులు కావచ్చు, గ్రూప్ 2కు సంబంధించినటువంటి కావచ్చు, ఇంక్రీజ్ చేయాల్సిన పోస్టులన్నీ వాళ్ళు పెట్టిన అన్ని కూడా వెంటనే ఇమీడియట్గా వీళ్ళని పిలిచి ఒక కమిటీ పిలిచి మాట్లాడుకొని కూర్చొని అవి కాకుండా ఇంకా ఏమేమి పెడతారో మీరు అన్నారు. మీ మేనిఫెస్టో ప్రకారంగా కూడా మొత్తం సర్వం అడుగుతలేరు. ఇప్పుడే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని కూడా మాట్లాడతలేరు. ఈ ప్రధానమైన డిమాండ్లకి 4-5 కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే ఎట్లా? అందుకనే ఇవి మెయిన్ డిమాండ్స్. మీరు ఇమీడియట్గా వెంటనే
అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే సెగ వాయనాడుకు పోతుంది. ఓకే, ఒకవేళ వాళ్ళు అనుకున్న డిమాండ్లు నెరవేర్చకపోతే తక్షణ నెక్స్ట్ ఏం చేస్తారు? కొట్లాడతాం భయ్, జనం లోపల తీసుకుపోతాం. వీళ్ళు మోసకారులు, అబద్ధాల కోరులు, వీళ్ళు ప్రజాపాలన వెనకాల వీళ్ళు చేసేటన్ని మోసాలు దగాలు అని చెప్పని జనానికి చెప్తారు. ఇప్పుడు వీళ్ళు కాలు మోకిన రేపు పొద్దుగాల జనంకి చెప్పరా? ఆల్రెడీ నినాదాలు వస్తూనే ఉన్నాయి. పోతారు, జనానికి చెప్తాం. అవసరమైతే ఢిల్లీ దాకా పోతాం, రాహుల్ గాంధీ దగ్గర దాకా పోయి కూర్చుంటాం. అయ్యా నాయన మరి నువ్వు చెప్పిన కథ ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది అని. ఎలక్షన్ల ముందు నీకు ఓట్ల అవసరం ఉన్నాడేమో మా నిరుద్యోగుల దగ్గరికి వచ్చి, మేము చదువుకునే కాడికి వచ్చి, మేము కూర్చునే కాడికి వచ్చి మంచిగా టీషర్ట్ వేసుకొని జీన్స్ వచ్చి కూర్చోగానే నువ్వు వచ్చి కొంచెం ముచ్చట్లు చెప్పినావు, నేను నమ్మినావు. మరి నీ బిడ్డ నీ సంగతి ఏంటిది, నువ్వు ఇంత పెద్ద ముచ్చట్లు చెప్పినావు కదా మా దగ్గర దాకా వచ్చిందని. మరి అలా ఒక నిరుద్యోగుడు గాంధీ హాస్పిటల్లో నువ్వు చెప్పిన మాటలకు నమ్మి జనం దగ్గర పోయి ఓట్లు వేయించిన మాట పాపానికి ఇలా పోయి వీళ్ళు వింటలేరని చెప్పి ఆడ నిరాహార దీక్ష చేసుకుంటూ కూర్చున్నాడు. మరి అవి నీకు తెలుస్తలేదా? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? అందుకనే నీకు భవిష్యత్ తెలంగాణకి నీ అధికారం వచ్చింది కాబట్టి నీకు సంబంధం లేదు కనుక ఢిల్లీ దానికి వస్తాం. లేకపోతే ఇలా నువ్వు ప్రియాంక గాంధీని తీసుకుపోయి వయనాడులో నిలబెడుతున్నాం కదా, అవసరమైతే మేము వయనాడు కూడా పోయి వయనాడులో కూడా ప్రచారం నువ్వు ఈడ బస్సులు పెట్టి తిరిగిన నిరుద్యోగులు అక్కడ దాకా తీసుకుపోతాం. లేకపోతే ఇక్కడ నుంచి మొత్తం మెసేజ్లు పెట్టి వయనాడు పబ్లిక్ కూడా మేము పంపించి వీళ్ళు చేసినటువంటి మోసాలు ఇక్కడి వీళ్ళ నమ్మకాన్ని అని చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తాం. వాళ్ళు మెడల్ వంచుతాం, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడాల్సిందే. ఒకవేళ కాకుంటే వాళ్ళ నాశనానికి పోతారు. వీళ్ళందరికీ రికార్డ్ అవుతుంది, జనానికి మాత్రం మొత్తం తెలిసిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలే. ఇంతకుముందు చెప్పిన కదా, అంతకుముందు వాళ్ళ పరువు పాతాళంలో ఉండేని మళ్ళా పాతాళంలో పోయే కాడికి తీసుకుపోతారు. ఇప్పటికే చాలా జనం లోపలికి పోయింది. వీళ్ళు ఇంత చేస్తున్నా కానీ ఎందుకు మాట్లాడతలేరు అనేది జనం కూడా క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. అందరు ఆలోచిస్తున్నారు. మీరు ఏం ఉట్టిగా కూర్చొని ఎవరేం ముక్కులు వేసుకొని ఆలోచిస్తారు అనుకోకండి. జనం లోపల రిజిస్టర్ అవుతున్నది, మీరు చేసే మోసాలన్నీ రిజిస్టర్ అవుతున్నాయి. తెలంగాణ సోయి తెచ్చుకొని నిమ్మకు నీరెత్తినట్టు కనుక కూర్చుంటే మాత్రము ఊసవల్లి లెక్క రంగులు మార్చుకుంటూ కూర్చుంటే ఇక్కడ జనాలు మాత్రం మిమ్మల్ని తరోగా ఎక్స్పోజ్ చేస్తారు. నిరుద్యోగ యువకులు భీష్మించి మిమ్మల్ని ఎట్లయితే అధికారంలోకి తీసుకొచ్చిండ్రో మిమ్మల్ని అట్లా మీ పరువు తీసుకుపోయి మొత్తం 100 తాడి చెట్ల లోపలికి దించేటువంటి సత్తా వాళ్ళ దగ్గర అది భవిష్యత్తులో జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.